చెత్త మొత్తాలు తీసుకొచ్చేసి ఏదో ఒక్క ఇంట్లో జరిగినంత మాత్రాన ఇది సమాజం చూపియాలి అని చెప్పి యథార్థం సగటు ఎక్కడో జరిగితే మొత్తం దేశం మొత్తం చూపిస్తాం. అది కరెక్ట్ కాదంట. నేను ఫర్ ఎగ్జాంపుల్ రాంబాయి దాంట్లో ఒక ఎయిడ్స్ ఇంజక్షన్, అది ఆ బ్లడ్ నుంచి ఇచ్చిన ఇంజక్షన్ మన కర్నూలులో జరిగింది. సేమ్ తెలుసా మీకు? ఒక పెళ్ళైన అతన్ని లవ్ చేసింది అమ్మాయి. భార్యకు ఈ బ్లడ్ ఎక్కిస్తే అది ఎయిడ్స్ వస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి. అంతకుముందు నిజంగా తెలియదు ఎవరికి. ఆ సమాజంలో ఆ సినిమాలో ఏమి ఇచ్చిండ్రు? అందుకే సినిమా ప్రభావం అనేది పడుతుంది. ఆ రోజు తండ్రి ఏం చేసింది? వారి చిన్నకాయ పైశాచిక ఆనందం కోసం నిజంగా కూడా వరంగల్లో జరిగిన యథార్థ సంఘటన. ఎవరైనా ఇచ్చుకుంటాడా? అట్లా బిడ్డ కావాలని కోరుకుంటాడా? ఆ ఇంజక్షన్ ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు మరి ఆయన. అంటే అక్కడ ఎయిడ్స్ రక్తము తీసుకొచ్చేసి ఏ మహిళకు అందిస్తే మామూలుగా తెలుసు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి ఇంజక్షన్స్ నీడిల్స్ వాడొద్దు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, పొరపాటున కూడా జరగదని. కానీ దాన్ని స్టోరేజ్ పెట్టేసి దాన్ని తీసుకొచ్చి చేస్తారంటే దీనివల్ల సమాజానికి ఏం మెసేజ్ వస్తుంది? ఇలా మాట్లాడొద్దు. మనం మాట్లాడితే తప్పు, ప్రశ్నించొద్దు. కానీ సంధ్యక్క ప్రశ్నించే గొంతు. బూతులకు బూతే చెప్తుంది, మంచి వాళ్ళకి మంచిగా చెప్తుంది. ఇక నారాయణ అన్నా కూడా బూతులు వెతికే వాళ్ళకి ఏం చెప్పలేదు. కాలం నిర్ణయిస్తుంది. ఓకే.